శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ చతుస్త్రింశోధ్యాయ శంఖచూడుని యుద్ధయాత్ర. వ్యాసౌవాచ విదితాత మహాబుద్ధే మునే జీవ చిరం సమాహ కదితం సుమహచ్చిత్రం చరితం చంద్రమౌళినః శివదూతే గతే తత్ర శంఖచూడశ్చ దానవః కిం చకార ప్రతాపి సత్తత్వం బ్రూహి సువిస్తరం. వ్యాసుడిట్లు పలికెను, ఓ బ్రహ్మపుత్ర, నీవు మహాబుద్ధిశాలివి. ఓ ముని, చిరకాలము జీవించుము. చిత్రమైనది చాలా గొప్పదియగు చంద్రశేఖరుని చరితమును చెప్పితివి. శివుని దూత మరలిపోగానే ప్రతాపవంతుడగు శంఖచూడాసురుడు ఏమి చేసినాడు? నీవా గాథను విస్తారముగా చెప్పుము. సనత్కుమారౌ వాచ అధదూతే గతే తత్ర శంఖచూడ ప్రతాపవాన్ ఉవాచ తులసీం గత్వా హ్యభ్యంతరమేవ తాం. సనత్కుమారుడిట్లు పలికెను, దూత నిర్గమించిన తరువాత ప్రతాపవంతుడగు శంఖచూడు సభ నుండి అంతఃపురము లోపలికి వెళ్ళి ఆ వార్తను తులసికి చెప్పెను. శంఖచూడౌ వాచ శివదూత ముఖాద్దేవి యుద్ధాయాహం సముద్యతః తేన గచ్చామ్యహం యోద్ధుం శాసనం కురుమే ధ్రువం ఇత్యేవ ముక్త్వా స జ్ఞాని నానాబోధనతః ప్రియాం క్రీడాం చకార హర్షేణ తమనాదృత్య శంకరం. తౌ దంపతి చిక్రీడాతే నిమగ్నౌ సుఖసాగరే నానాకామ కళాభిశ్చ నిశిచాటు శతైరపి బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ ప్రాతఃకృత్యం విధాయ చ నిత్యకార్యం చ కృత్వాదౌ దదౌ దానమనంతకం పుత్రం కృత్వా చ రాజేంద్రం సర్వేషు దానవేషు చ పుత్రే సమర్ప్య భార్యాం చ సరాజ్యాం సర్వసంపదం ప్రియామాశ్వాసయామాస స రాజా రుదతీం పునః నిషేధతీం చ గమనం నానావార్తాం ప్రకథ్య చ నిజ సేనాపతిం వీరం సమాహూయ సమాదృతః ఆదిదేశ సన్నద్ధః సంగ్రామం కర్తుముద్యతః. శంఖచూడుడిట్లు పలికెను, ఓ దేవి, శంభుని దూత పలికిన పలుకులు నన్ను యుద్ధమునకు ప్రేరేపించినవి. కావున నేను యుద్ధము కొరకు వెళ్ళుచున్నాను. నీవు నా ఆజ్ఞను నిశ్చయముగా పాలించుము. జ్ఞానియగు ఆ శంఖచూడు ప్రియురాలితో నిట్లు పలికి ఆ శంకరుని అనాదరము చేసి ఆమెకు ఆనందముతో అనేక విషయములను బోధిస్తూ ఆమెతో కూడి క్రీడించెను. ఆ దంపతులు రాత్రియందు సుఖ సముద్రములో తేలియాడుతూ అనేక నర్మోక్తులను పలుకుతూ ఆనందముగా గడిపిరి. అతడు బ్రాహ్మ ముహూర్తమునందు నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని ప్రాతకాల కర్మలను అనుష్ఠించి ముందుగా అంతులేని దానములను చేసెను. అతడు తన పుత్రిని సర్వదానవులకు చక్రవర్తిని చేసి రాజ్యమును సర్వసంపదలను మరియు భార్యను అతనికి అప్పజెప్పి ఆ రాజు తన యాత్రను ప్రతిఘటిస్తూ ఏడ్చుచున్న ప్రియురాలికి మరలా అనేక వచనములను బోధించి ఓదార్చెను. అప్పుడు అతడు వీరుడగు తన సేనాపతిని పిలిపించెను. సాదరముగా నిలబడిన సేనానాయకుని సైన్య సన్నాహమును చేయుమని ఆదేశించి తాను స్వయముగా సంగ్రామమునకు సన్నద్ధుడాయెను. అద్య సేనాపతే వీరాః సర్వే సమరశాలినః సన్నద్ధాః అఖిల కర్మాణో నిర్గచ్చంతు రణాయ చ దైత్యాశ్చ దానవాసురాః షడశీతి రుదాయుధాః కంకానాం బలినాం శీఘ్రం సేనా నిర్యాంతు నిర్భయాః పంచాశ దసురాణాం హి నిర్గచ్చంతు కులాని వై కోటి వీర్యాని యుద్ధార్థం శంభునా దేవపక్షిణ సన్నద్ధాని చ ధౌమ్రాణాం కులాని చ శతం ధృతం నిర్గచ్చంతు రణార్థం హి శంభునా మమ శాసనాత్ కాలకేయాశ్చ మౌర్యాశ్చ దౌర్హృదాః కాలకాస్తథా సజ్జా నిర్యాంతు యుద్ధాయ రుద్రేణ మమ శాసనాత్. ఓ సేనాపతి, ఈనాడు యుద్ధ నిపుణులకు వీరులందరూ యుద్ధమునకు కావలసిన ఏర్పాట్లనన్నింటినీ సంసిద్ధము చేసుకొని బయలుదేరదెరుగాక. దైత్యుల యొక్క సూరులకు దానవుల యొక్క మరియు బలవంతులకు కంకుల యొక్క 86 పటాలముల సైన్యములు ఆయుధములను సిద్ధము చేసుకుని నిర్భయముగా వెంటనే బయలుదేరవలెను. కోటి సైన్యముతో సమమగు పరాక్రమము గల అసురుల సేనలు 50 గలవు. దేవ పక్షపాతిగు శంభునితో యుద్ధము కొరకై ఆ సేనలు బయలుదేరునుగాక. ధౌమ్రుల 100 సేనలను ఆజ్ఞచే సన్నద్ధులై శంభునితో యుద్ధము కొరకు వెంటనే బయలుదేరవలెను. కాలకేయులు, మౌర్యులు మరియు కాలకులు నా ఆజ్ఞచే సన్నద్ధులై రుద్రునితో యుద్ధము కొరకు బయలుదేరదరుగాక. సనత్కుమారో వాచ ఇత్యాజ్ఞప్య సురపతిర్దానవేంద్రో మహాబలః నిర్జగామ మహాసైన్య సహస్రైర్బహుభిర్వృతః తస్య సేనాపతిశ్చైవ యుద్ధశాస్త్ర విశారదః మహాద్రథో మహావీరో రథినాం ప్రవరోరణే త్రిలక్షాక్షౌహిణీ యుక్తో మంగళ్యం చ చకారః బహిర్బభూవ శిబిరాద్రణే వీరభయంకరః రత్నేంద్ర సార నిర్మాణం
విమానమభిరుహ్య సహ గురువర్గం పురస్కృత్య రణార్థం ప్రయయౌ కిల పుష్పభద్రా నదీతీరే యత్రాక్ష యవటశుభః సిద్ధాశ్రమే చ సిద్ధానాం సిద్ధిక్షేత్రం సుసిద్ధిదం కపిలస్య తతస్థానం పుణ్యక్షేత్రే చ భారతే పశ్చిమో దధిపూర్వే చ మలయస్య హి పశ్చిమే శ్రీశైలోత్తర భాగే చ గంధమాదన దక్షిణే పంచయోజన విస్తీర్ణం దైర్ఘ్యే శతగుణస్తథా. సనత్కుమారుడిట్లు పలికెను. అసురులకు దానవులకు ప్రభువు మహాబలశాలియగు శంఖచూడుడు ఇట్లు ఆజ్ఞాపించి వేలాది పటాలముల మహాసైన్యముతో చుట్టువారబడినవాడై బయలుదేరెను. అతని సేనాపతి యుద్ధ కళలలో నిపుణుడు, మహాదధి, మహావీరుడు, యుద్ధములో రధికులలో శ్రేష్ఠుడు. 3,00,000 అక్షౌహిణీల సేనతో కూడి ఉన్న ఆ సేనాపతి మంగళకరమగు పూజాదులను చేసి శిబిరము బయటకు వచ్చెను. యుద్ధములో శత్రువీరుల కాతడు భయమును గొల్పుచుండెను. అతడు శ్రేష్టమగు రత్నములతో అద్భుతముగా నిర్మింపబడిన విమానమును అధిష్ఠించి పెద్దలందరికీ నమస్కరించిన తరువాత యుద్ధము కొరకు బయలుదేరెను. పుష్పభద్రా నదీ తీరమునందు శుభకరమగు అక్షయ వటవృక్షము గలదు. సిద్ధులకు తపస్సిద్ధి నొసంగి సిద్ధిక్షేత్రమని పేరు పొందిన సిద్ధాశ్రమ మచటనే కలదు. పుణ్యభూమియగు భారతదేశములో కపిలుని స్థానం అదియే. అది పశ్చిమ సముద్రమునకు తూర్పునందు, మలయ పర్వతమునకు పశ్చిమమునందు, శ్రీశైలమునకు ఉత్తరమునందు, గంధమాదన పర్వతమునకు దక్షిణమునందు గలదు. అది 5 యోజనముల వెడల్పు, అంతకు 100 రెట్లు పొడవు కలిగి ఉండెను. శుద్ధ స్ఫటిక సంకాస భారతే చ సుపుణ్యద పుష్పభద్రా నదీరమ్య జలపూర్ణ సరస్వతి లవనో దధిప్రియా భార్య సస్వత్సౌ భాగ్య సంయుత సరస్వతి సంశ్రితా చ నిర్గత సా హిమాలయాత్ గోమంతం వామతః కృత్వా ప్రవిష్టా పశ్చిమోదధౌ తత్ర గత్వా శంఖచూడ శివసేనాం దదర్శః. శుద్ధమగు స్ఫటికము వలె తెల్లనైన జలములతో నిండియున్నది. భారతదేశంలోని పుణ్యనదులలో గొప్పది, సుందరమైనది. సరస్వతి అను పేరుగలది. సముద్రునకు ప్రియురాలైన పత్ని అయినది. భక్తుల కీయదగిన సర్వ సౌభాగ్యములు గలది. సరస్వతీ నదిని ఆశ్రయించి ఉన్నది. హిమాలయం నుండి పుట్టినది. గోమంతమునకు అనగా గోవానకు ఎడమవగా ప్రవహించి పశ్చిమ సముద్రములో ప్రవేశించినది అగు పుష్పభద్రా నది వద్దకు వెళ్ళి శంఖచూడుడు అచట శివుని సేనను గాంచెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడాయాత్రావర్ణనం నామ చతుస్త్రింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో శంఖచూడ యాత్రా వర్ణనమనే 34వ అధ్యాయము ముగిసినది.